హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు pendemskitchen. ఈరోజు వీడియోలో బెంగళూరులో ఎంతో ఫేమస్ అయిన బాబాయ్ హోటల్ చిట్టి చిట్టి పునుగుల రెసిపీని, ఒరిజినల్ సీక్రెట్ రెసిపీని మీకు చూపించబోతున్నాను. తప్పకుండా ఇక నేను చూపించబోయే ఈ సీక్రెట్ చిట్టి చిట్టి పునుగుల రెసిపీని ఒక్కసారైనా సరే ట్రై చేసి చూడండి. ఈ పునుగుల్ని అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా చాలా బాగుంటాయి. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా బాబాయ్ హోటల్ చిట్టి చిట్టి పునుగుల్ని మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని ఇందులోకి 1.5 కప్పుల పులిసిన ఇడ్లీ పిండిని వేసుకోండి. ఖచ్చితంగా కొంచెం పులిసిన ఇడ్లీ పిండినే తీసుకోవాలి. మనం 2 రోజులు ఇడ్లీ వేసుకున్న తర్వాత 3వ రోజుకి ఇడ్లీ పిండి పులుస్తుంది కదా, ఆ ఇడ్లీ పిండిని తీసుకోండి. మీకు ఎగ్జాక్ట్గా హోటల్లో ప్రిపేర్ చేసే విధంగానే వస్తాయి. ఇక నేను చూపించే మెజర్మెంట్స్ని ఖచ్చితంగా తీసుకోండి. సో ఇలా 1.5 కప్పుల ఇడ్లీ పిండిని వేసుకున్న తర్వాత నెక్స్ట్ అదే కప్పుతోటి 1/2 కప్పు బియ్యం పిండిని వేసుకోండి. ఈ పునుగుల్లో అయితే మైదా అస్సలు వేసుకోరు, ఇలా బియ్యం పిండినే వేసుకోవాలి. ఈ బియ్యం పిండిని నేను సూపర్ మార్కెట్లో మనకి ప్యాకెట్స్లో దొరుకుతుంది కదా, ఆ బియ్యం పిండినే వేసుకుంటున్నాను. మీరు కావాలంటే ఇంట్లో ప్రిపేర్ చేసిన పొడి బియ్యం పిండి అయినా సరే వేసుకోవచ్చు. తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే కొంచెం చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా, 1 టీ స్పూన్ జీలకర్ర, 2-3 చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చీల ముక్కలు, అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసుకొని ఇవన్నీ కూడా ఇడ్లీ పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి. మనం ఆల్రెడీ పులిసిన ఇడ్లీ పిండినే తీసుకున్నాం కాబట్టి ఇందులో పెరుగు, వంట సోడా ఇవేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడే పిండి కలిపేసుకొని పునుగులు వేసేసుకోవచ్చు. బెంగళూరులో బాబాయ్ హోటల్లో అయితే పునుగుల్ని ఇలానే ప్రిపేర్ చేస్తారు. ఖచ్చితంగా మీరు ట్రై చేసి చూడండి, మీకే అర్థమవుతుంది టేస్ట్ అనేది. సో పిండిని కలుపుకున్న తర్వాత మీకు కన్సిస్టెన్సీ చూసారా, ఈ విధంగా ఉండాలి. ఒకవేళ మీకు పిండి కలిపిన తర్వాత కొంచెం ఏమైనా గట్టిగా అనిపిస్తే 1 టేబుల్ స్పూన్ దాకా నీళ్ళని వేసుకొని కలుపుకోవచ్చు. పిండి మాత్రం మరీ లూజ్గా మరీ గట్టిగా కాకుండా నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. సో మనకి పునుగులు వేసుకోవడం కోసం పిండి రెడీ అయిపోయింది. ఇక దీన్ని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు, వెంటనే మనం ఈ పిండితో పునుగులు వేసేసుకోవచ్చు. ఒకవేళ మీరు కొంచెం పులిసిన ఇడ్లీ పిండిని తీసుకున్నట్లయితే ఉదయం పూట మీరు బ్రేక్ఫాస్ట్లో కనుక ఈ పునుగులు ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే మీరు నైట్ పడుకోబోయే ముందు కూడా ఈ పునుగుల పిండిని ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవచ్చు. నేనైతే బాగా పులిసిన ఇడ్లీ పిండిని తీసుకున్నాను అనమాట, అందుకని వెంటనే ఈ పునుగులు వేసేస్తున్నాను. హోటల్లో కూడా ఇలా పులిసిన ఇడ్లీ పిండితోనే ప్రిపేర్ చేస్తారు. సో పునుగులు వేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా నూనెని పోసుకొని వేడి చేసుకోండి. అలాగే మీరు ఎప్పుడైనా సరే డీప్ ఫ్రై ఐటమ్స్ ప్రిపేర్ చేసేటప్పుడు కొంచెం బాగా మందంగా ఉండే ఐరన్ కడాయిలో కనుక ఫ్రై చేసుకున్నారంటే మీకు టేస్ట్ చాలా డిఫరెన్స్ వస్తుంది. నేను యూజ్ చేసే కడాయి లింక్ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో నూనె బాగా వేడైన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకుంటూ చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోండి. ఈ పునుగుల్ని పెద్ద పెద్దగా వేసుకోకూడదు, కొంచెం ఇలా చిన్న చిన్న పునుగుల్లాగానే వేసుకోవాలి. సో కడాయికి సరిపడా పునుగులన్నీ వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు ఆ పునుగులను అలా వదిలేసేయండి. కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని పునుగుల్ని మీడియం ఫ్లేమ్లోనే ఇలా రౌండ్గా తిప్పుకుంటూ బాగా వేయించుకోండి. ఈ పునుగులు వేగడం కోసం కొంచెం ఎక్కువ టైమే పడుతుంది అనమాట. ఓపిక్గా ఒక 5 నిమిషాల పాటు అయినా సరే మీడియం ఫ్లేమ్లోనే ఇలా చక్కగా కలుపుకుంటూ వేయించుకోవాలి. నేనైతే మిక్సీ జార్లో ప్రిపేర్ చేసిన ఇడ్లీ పిండినే యూస్ చేశాను. మీలో ఎవరికైనా ఇడ్లీ పిండి రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను యూస్ చేసిన ఇడ్లీ పిండి రెసిపీ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే రవ్వ ఇడ్లీ పిండితో దేనితైనా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పునుగులు. బట్ నేను ఇక్కడ చెప్పినట్లుగా 1.5 కప్పుల ఇడ్లీ పిండికి ఖచ్చితంగా 1/2 కప్పు బియ్యం పిండి వేసుకుంటేనే మీకు ఇక్కడ నేను చూపించిన పునుగులు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. సో పునుగులు చూసారా, ఇలా చక్కగా గోల్డెన్ బ్రౌన్ కలర్లో వేగిన తర్వాత వీటిని ఒక టిష్యూ పేపర్ ఉన్న ప్లేట్లోకి వేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా సేమ్ ఇదే విధంగా పునుగులను వేసేసుకొని పునుగులన్నీ కూడా వేసుకున్న తర్వాత ఈ పునుగుల్ని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని మీకు నచ్చిన చట్నీతో ఎంజాయ్ చేసేయండి. పునుగులు ప్రిపేర్ చేసుకోవడం అయితే చాలా 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 ఈజీ. సో తప్పకుండా మీరు కూడా ఈ పునుగును ట్రై చేస్తారు కదా, ఎంత ఈజీ చెప్పండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు, అప్పటికప్పుడే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఇక నేను మీకు ఒక పునుగును చూపిస్తున్నాను చూసారా, చాలా ఎక్కువ టైం వరకు ఈ పునుగులు క్రిస్పీగా ఉంటాయి అన్నమాట.
చాలా చాలా టేస్టీగా కూడా ఉంటాయి. వేడి వేడిగా కనుక ఈ పునుగులు తిన్నారంటే ఎన్ని తింటున్నారో లెక్క లేకుండా లాగించేస్తారు, అంత పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ పునుగుల్ని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసేసుకోండి. ఏదైనా కొంచెం పల్చటి చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీలో ఎవరికైనా నేను సర్వ్ చేసుకున్న చట్నీ రెసిపీ కావాలి అంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరిన్ని ఎమ్మీ అండ్ టేస్టీ హోటల్ సీక్రెట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం మాత్రం ఖచ్చితంగా పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. థ్యాంక్ యూ.